ఏడాదిన్నర తిరగకుండానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ పాలన సాచ్యురేషన్ పాయింట్కు వచ్చింది. పరిపాలన చూస్తూ ఉంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి తలనొప్పి లేస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది, ఏ స్కీములు అమలు చేస్తోందన్న సంగతి అర్థం కాక జనం జుట్టు పిక్కుంటున్నారు. ఇచ్చిన గ్యారంటీలను సక్రమంగా అమలు చేయకపోవటం ఒక వంతైతే విపక్షాలపై రోజువారీ తిట్ల దండకం అందుకోవటం మరో వంతని చెప్పక తప్పదు. రేవంత్ ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారన్న ప్రశ్నలు సగటు జీవిలో రోజువారీ వ్యక్తమవుతున్నాయి. మన రాష్ట్రానికి ఏమిటి కర్మ అని జనం ప్రశ్నించుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారనుకోవాలి. ఇంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రాలేదంటూ బూతులకు లేచిన రేవంత్ రెడ్డి ఇప్పుడన్న ఒక మాట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన దిగజారుడు తనానికి నిదర్శనంగా నిలుస్తోందని కాంగ్రెస్ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పార్టీని ఎటు నడిపిస్తున్నారో అర్థం కాక కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడిపోతున్నారు. మీకు మీరే స్ట్రెచర్ ఉందని ఫీల్ అయితే జనం స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లనే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతారు అని కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి ఎంతో అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు సోషల్ మీడియా ఇప్పుడు రేవంత్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. గుంపు మేస్త్రి అని, చిట్టినాయుడు అని సంబోధిస్తోంది. దీంతో సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. బీఆర్ఎస్ ఒక అగ్రెసివ్ పార్టీ అన్న సంగతి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. మాటకు మాటే కాదు, 10 మాటలు సమాధానం చెప్పే సత్తా బీఆర్ఎస్ కుంది. అందుకే కేటీఆర్, హరీష్ రావు, కవిత కట్టె విరగదీసి పొయ్యిలో పెట్టినట్లుగా సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు పోతోంది. కేబినెట్ సహచరులు ఎవ్వరూ ఆయన్ను లెక్క చేయటం లేదు. సీఎం వస్తే మంత్రులు కనీసం లేచి నించోవటం లేదు. సీఎం తమ కంటే తక్కువ అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తీరు కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. విజయశాంతిని ఎంపిక చేయటం రేవంత్ కు సుతరాము నచ్చలేదు. పైగా విజయశాంతి, అద్దంకి దయాకర్ విషయంలో సోషల్ మీడియా వార్తలు రేవంత్ రెడ్డి టీంను డిఫెన్స్ లో పడేస్తున్నాయి. విజయశాంతికి హోంమంత్రి అని, దయాకర్ కు విద్యాశాఖ మంత్రి అని సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నారు. కాదు అని కొట్టిపారేసేందుకు రేవంత్ బృందం ధైర్యం చేయటం లేదు. మంత్రి పదవి తీసుకుని తన ప్రత్యర్థుల సంగతి చూస్తానని దయాకర్ హెచ్చరించడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారింది. మొదట్లో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి ఉన్న పరపతి ఇప్పుడు లేదని వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఆయన్ను దగ్గరికి రానివ్వటం లేదని బయటికి పొక్కటంతో ఆ పరిణామం రేవంత్ కు ఇబ్బందిగా మారింది. ఒక్కొక్కటిగా రేవంత్ అధికారాలు కత్తిరిస్తున్నట్లుగా అధిష్టానం ప్రవర్తిస్తోంది. కీలక మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకోవద్దని రేవంత్ ను అధిష్టానం ఆదేశించడం కూడా పార్టీలో వస్తోన్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.